కేంద్ర ఎన్నికల కమిషన్ 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ పేరిట ఓటర్ జాబితాను ప్రక్షాళన చేస్తున్న తరుణంలో ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్ బీహార్కు చెందినటువంటి జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు బీహార్తో పాటు పశ్చిమ బెంగాల్లోనూ ఓటు హక్కు ఉందన్న విషయం ఓ మీడియా సంస్థ బయటపెట్టింది. అయితే ఫేక్ ఓటర్ను తొలగించేందుకు సీఈసీ తీసుకున్నటువంటి నిర్ణయంపై పలు పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి తరుణంలో పీకే లాంటి ముఖ్య నాయకుల పేర్లు కూడా రెండు ప్రాంతాల్లో ఉండడం కొత్త రకమైన వివాదంగా మారుతోంది. ఇక బీహార్ ఎన్నికలకు ముందు పీకే ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం ఆసక్తి రేపుతోంది. ఈసీ డేటాల ప్రకారం బీహార్లోని రోహతాస్ జిల్లాలో కర్గార్ అసెంబ్లీ నియోజకవర్గంలో పీకే పేరు రిజిస్టర్ అయ్యింది. ఇక ఆయన స్వగ్రామంలో కొనార్లో పీకేకు ఓటు హక్కు ఉంది. ఇక పశ్చిమ బెంగాల్లో భవానీపూర్లోని 121 కాళీఘట్ రోడ్లోని ఈసీ లిస్టులో ఆయన పేరు నమోదై ఉంది. ఇక భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెందింది కావడం విశేషం. ఇక టీఎంసీ పార్టీ కార్యాలయంలో కూడా భవానీపూర్లోనే ఉంది. ప్రశాంత్ కిషోర్ 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీకి వ్యూహకర్తగా పనిచేయడం విశేషం. ఆ ఎన్నికల్లో భవానీపూర్ పార్టీ కార్యాలయంలోనే ఉండేవారు. పార్టీ పనుల మీద వచ్చినప్పుడు అక్కడ ఉండేవారు. అయితే పీకే పేరును ఓటర్ జాబితా నుండి తొలగించాలని ఈసీకి టీఎంసీ నాయకులు లేఖ రాసినా ఇంకా ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు దీనిపై జన్ సూరజ్ పార్టీ నేతలు కూడా స్పందించాల్సి ఉంది. బీహార్లో సెప్టెంబర్ 30న ముగిసిన ఎస్ఐఆర్లో 68 లక్షలకు పైగా పేర్లు తొలగించారు. వాటిలో 7 లక్షలు డ్యూయల్ రిజిస్ట్రేషన్ కేసులు అయినప్పటికీ డూప్లికేట్ ఎంట్రీలు ఇంకా ఉండవచ్చని అధికారులు అంగీకరించారు. ఈసీ ఇప్పుడు 12 రాష్ట్రాల్లో రెండో దశ సర్చ్ చేపడుతోంది. చివరి ఓటర్ లిస్టు 2026 ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. ఇక కిషోర్ పార్టీకి బీహార్లో ఎటువంటి ప్రాముఖ్యత లేదు కాబట్టి పెద్ద దుమారం రేపే అంశం కాకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ ఆయన మిత్రపక్షాలు ఓట్ చోరీ అంటూ విపరీత ప్రచారం చేస్తున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ కూడా ఇక డబుల్ ఓటర్గా ఉండడం చర్చగానే కాక విమర్శలకు కూడా దారితీస్తోంది.